ఐ లవ్ యూ వసుంధరా. ఐ లవ్ యూ. ఐ డోంట్ లీవ్ యూ. నన్ను వదలకు వసుంధరా. నేను నిన్ను వదలను. నువ్వు నాకు లైఫ్ లాంగ్ తోడు ఉండాలి. ఐ లవ్ యూ వసుంధరా. అయ్యో అయిపోయిందే, అంత అయిపోయింది. ఈ కనక మేడలన్నీ కూలిపోయినాయి. వీధిలో వాళ్ళు వచ్చి మన మొహాన ఉమ్మేయక ముందే అందరం కట్టకట్టుకొని చావడమరయ్యో. ఐ లవ్ యూ వసుంధరా. ఐ లవ్ యూ. ఐ డోంట్ లీవ్ యూ. నన్ను వదలకు వసుంధరా. నేను నిన్ను వదలను. నువ్వు నాకు లైఫ్ లాంగ్ తోడు ఉండాలి. ఈ చెయ్యి ఎవరి చేతిలో ఉండాలో అనేది పైన ఆ దేవుడు రాసేశాడమ్మా. ఇక ఈ చెయ్యి అతని చేతిలోనే. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియని మీ బావ కోసం ఎందుకండి ఈ ఆరాటాలు పోరాటాలు? మా బావ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? అవును, ఇక్కడే ఈ రూమ్ లోనే ఉన్నాడు. అంటే పొద్దు నీకు ఇసీమంతా ఈ ఆస్తికి యజమాని వీడు. నువ్వెవరే లోపలికి రావద్దానికి? నేను రమ్మనుడు కాదే, పొమ్మన్న నోటితోనే మర్యాదగా మన లోపలికి రమ్మని పిలు, లేకపోతే నీకు మర్యాద ఉండదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం ఏం చేస్తానా? మెడ పట్టుకుని బయట గిట్టుతానే. నువ్వు నన్ను గంటడం కాదు, ఆయన్ని లోపలికి తెచ్చావో నిన్ను నిన్ను బయట గంటేస్తా. ఏం కూసినవే? టైం తీసుకోను, అంత టైం కూడా నాకు లేదు. శాశ్వతంగా వెళ్ళిపోతాను. నేనే ఏదైనా చేయాలి ఇప్పుడు. ఆ ప్రజ్ఞ ఎక్కడుంది?
హలో నిఖిల్ భాయ్, నమస్తే. చెప్పు, ఇవాళ రాత్రికి మళ్ళీ ఎవరిని వేటాడాలి నేను? ముందు నిద్రలోంచి మేలుకో. నీ బద్ధకం ఇక్కడున్న నాకే అర్థమవుతుంది. పని ఎలా చేస్తామో అదే ఇంపార్టెంట్. ఎప్పుడైతే సింహం గర్జిస్తుందో అప్పుడు దాని అర్థం అది చాలా ఎక్కువ ఆకలితో ఉందని. ఇప్పుడు నీ జింకపిల్ల అడ్రస్ చెప్పు, ఫోటో పంపించు. దాన్ని ఎన్ని ముక్కలు చేయాలో నేను మీకు చెప్తాను. అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడున్న అర్జెంటుగా మన అడ్డాకు వచ్చేసాయి. అంటే జింకపిల్ల నీ దగ్గరే ఉందా? ఒక అమ్మాయి, తనని ఫినిష్ చేయాలి. బట్ హింసించి సారు, ఆ పైవాడి కృప చాలా గొప్పది. నా అకౌంట్లోకి ఎవరొచ్చినా కొట్టుకుని ఊపిరి వదులుతారు తెలుసా. నా ఉద్దేశం ఏంటంటే ప్రాణాలు వదిలేస్తారని. మీరు టెన్షన్ పడొద్దు, రేపొద్దున వస్తాను నేను. రాత్రికే పని నీ కడుపులో బిడ్డ భూమి మీదకి రాకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇల్లంతా చూసినా కనిపించకపోతే మళ్ళీ ఎవరితోనన్నా కలిసి తిరగడానికి వెళ్ళావేమో అనుకున్నాను. ఎందుకండి అలా మాట్లాడతారు? నువ్వేదో చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నావు. మెల్లగా మా అన్నయ్యని వెంట తిప్పుకొని ఏ వీక్ మూమెంట్లోనో కాలు జారి కమిట్ అయిపోయి ఏ కడుపో తెచ్చుకునే ఐడియా ఏదో ఉండే ఉంటుంది. సరియో. ఏంటే తులసి, ఇది ఆదిత్యకి వెంకటలక్ష్మికి రేపు నిశ్చితార్థమంట. నిజమేనా ఇది? నిజమే. మీ అత్తయ్యే దగ్గరుండి చక్రం తిప్పింది. ఆవిడ మీకు ఫేవర్గా నటించి నిన్ను మోసం చేసింది. వాళ్లే తిరగబడ్డారని ఏదేదో చెప్పి పిలిపించి నీ నిశ్చితార్థం ఆపింది. తెలుసా నీకు? నేను కమిషనర్ గారి భార్యని కనకదుర్గని మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మా. అవును, మొన్న మా వారు తులసిని తీసుకొస్తే ఏం చెప్పారు? ఆ వేళ మీరేమని చెప్పమని చెప్పారో అదే మీ వారికి చెప్పాను. అక్షరం కూడా మార్చలేదు. వివాహం, మాతృవియోగం అంతేనమ్మా. వద్దు సోని, నా మాట విని సోని. లయ తీసుకెళ్ళదు. ప్లీజ్ సోని. నన్ను ఆపే హక్కు నీకు లేదు. సోని, మర్యాదగా అటు తప్పుకో. ప్లీజ్ సోని, నా మాట విను సోని. తప్పుకో.